వెల్కమ్ బ్యాక్. అసలు సిటీల్లో సగం మంది యూత్ ఎలా ఉంటున్నారో తెలుసా? పగలంతా ఎక్కడుంటారో, సాయంత్రం అయ్యేసరికి ఎక్కడికి చేరతారో, రాత్రంతా ఎక్కడ తేల్తారో, ఉదయాన్నే ఎక్కడికి వెళ్తారో తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది. ఇలాంటి వాళ్ళని చూస్తే ఇదేనా మన భావితరం అన్న అనుమానమూ వస్తుంది. కానీ తరం మారుతోంది. కొత్త తరం మత్తులో గమ్మత్తుగా జోగుతోంది. మారుతున్న కాలం కొద్దీ ఓ తాగుబోతు తరం పుట్టుకొస్తోంది. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు వెస్ట్రన్ కల్చర్ ను చూసి మనోళ్లు కూడా ఆ దారిలో అడుగులు వేస్తున్నారు. గతంలో కాలేజీ కుర్రాళ్లే పెద్దలమనుకునేవాళ్లు. కానీ ఇప్పుడు 10th దాటిన ప్రతివాడు మొనగాడే అనుకుంటున్నారు. కాలేజీలో అడుగు పెట్టగానే తాము పెద్దోళ్లమైపోయినట్టు ఫీల్ అయ్యే యూత్ అక్కడి నుంచి అన్ని పెద్ద పెద్ద పనులే చేస్తున్నారు. బైకుల మీద విర్రవేగటమే కాదు, మందు కొట్టి రోడ్లపైకి రావటం, చీకటి గదుల్లో మత్తు కోసం అర్రులు చాచటం, ఇదంతా నేటి యూత్ కి కామన్ అయిపోయింది. ఒకప్పుడు కాలేజీ కుర్రాళ్లు సిగరెట్లు తాగాలంటేనే ఎవరు చూస్తారో అని భయపడి సీక్రెట్ గా దమ్ము కొట్టేవాళ్లు. కానీ ఇప్పుడు కాలంతో పాటు యూత్ లోనూ మార్పొచ్చింది. సిగరెట్ చాలా కామన్ అయిపోయింది. ఆఖరికి అమ్మాయిలు దమ్ము కొట్టడం తప్పేం కాకుండా పోయింది. మందు విషయానికొస్తే కొందరు యూత్ మంచినీరు కన్నా బార్లో బీరే ఎక్కువగా తాగుతున్నారు. ఒకప్పుడు కాలేజీకెళ్లిన అమ్మాయి చీకటి పడకముందే ఇంటికొచ్చేసేవాళ్లు. వేకువనే లేచి ఇంటి పనులు చేయటమో చదువుకోవటమో చేసేవాళ్లు. కానీ ఇప్పుడు యూత్ తీరే మారిపోయింది. ఈ రోజుల్లో బడాబాబుల పిల్లల్లో ఎక్కువ మందికి చీకటి పడ్డాకే తెల్లారుతుంది. రాత్రంతా పబ్బుల్లో తాగి తందనాలాడటం, ఉదయాన్నే ఆ మత్తులో ఇలా ఇళ్లకు వెళ్లడం కామన్ అయిపోయింది. ఇంతలా నేటి యూత్ ను మారుస్తోంది పబ్ కల్చరే. అభివృద్ధితో పాటు పాశ్చాత్య సంస్కృతిలోనూ దూసుకెళ్తున్న నగరాల్లో పబ్ కల్చర్ కంపల్సరీ అయిపోయింది. సాఫ్ట్వేర్, రియాలిటీ వంటి రంగాల్లో దూసుకుపోతున్న సిటీలన్నీ ఈ పబ్ కల్చర్ ని పెంచి పోషిస్తున్నాయి. ఈ డెవలప్మెంట్ ఎంతలా ఉందంటే ఒకానొక దశలో ఇక్కడి విచ్చలవిడితనం విదేశాల్ని కూడా మించిపోయేలా ఉంది. అద్దాల మేడల్లో అరువు తెచ్చుకున్న పరాయి సంస్కృతి మోజులో పడి ఊహల పల్లకీలో తేలుతూ తూలుతూ నేటి యువత ప్రపంచీకరణ క్రీడల వెనుక అంటించుకున్న క్రీనీడలకు బలైపోతోంది. పబ్బులు, హుక్కా సెంటర్లు ఇవన్నీ ఒకప్పుడు వీకెండ్ రిలాక్సేషన్ పాయింట్లుగా ఉండేవి. ఆ తర్వాత అవి క్రమంగా స్టేటస్ సింబల్ అయిపోయాయి. ఇంట్లో అడిగినంత డబ్బిచ్చే పేరెంట్స్ ఉంటే ఏ ఎంజాయ్మెంట్ కోసమూ యూత్ ఆగాలనుకోవటం లేదు. అలసిన దేహాలకు మత్తును రుచి చూపించి అక్కడి నుంచి అధపాతాళానికి పడిపోతున్నారు. డ్రెస్సింగ్ దగ్గర నుంచి డేటింగ్ వరకు అన్నిట్లోనూ తామే ముందుండాలనుకుంటూ ఇలా దారి తప్పుతున్నారు. కూడా అదేమి హెల్త్ కి నష్టం లేదనుకుని టైం పాస్ కి అందరూ చేస్తున్నారు. కానీ రీసెంట్ గా ఒక కొత్త స్టడీ వచ్చింది. దాంట్లో ఏంటంటే మామూలు టొబాకో స్మోకింగ్ కన్నా హుక్కా కాజెస్ మోర్ ఇంజురీ టు హెల్త్. సో ఇంత హెల్త్ ఇంజురీ ఉండి మళ్ళీ డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనే రెండు ఉండి కూడా అది సొసైటీలో ఉండటం అనేది టోటలీ ఇట్స్ అ వెరీ సాడ్ థింగ్. ఎందుకంటే తనకు ఒక గోలు, ఒక ఇది లేని వాళ్ళే ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవుతారు. ఎందుకంటే వేరే వాళ్ళకి షో ఆఫ్ చేయడానికో, లేకపోతే ఫ్రెండ్స్ని కలవడానికో, లేకపోతే ఫ్రెండ్స్ ఎంకరేజ్మెంట్కో, దానివల్ల ఈ సెంటర్స్కి ఎక్కువ విజిట్ చేస్తూ ఉంటారు. మామూలు సిగరెట్ కన్నా హుక్కా ఈజ్ మోర్ డేంజరస్ టు హెల్త్. కానీ దానికి మొత్తం సిటీ అంతా పర్మిషన్స్ ఇచ్చేస్తూ ఉంటే యాజ్ అన్ ఆర్గనైజేషన్ మనం దాన్ని ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా. పబ్బులన్నీ పాష్ ఏరియాల్లో ఉంటాయి కాబట్టి బడాబాబుల పిల్లలే అక్కడికి వెళ్తారనుకుంటే మీరు పెగ్గులో లెగ్గేసినట్టే. అందరూ సంపన్నుల పిల్లలు పబ్బులకు వెళ్లరు. కానీ కొందరు మాత్రం ఇక్కడికి క్రమం తప్పకుండా వస్తారు. ఇలా వెళ్లేవారిలో సంపన్నుల పిల్లలతో పాటు అప్పర్ మిడిల్ క్లాస్ యూత్ కూడా ఎక్కువే ఉంటోంది. కాలేజీ రోజుల్లో తెలిసి తెలియని మోజుల్లో ఇట్టే పక్కదోవ పట్టే అవకాశమున్న యూత్ చాలా వేగంగా వీటికి ఆకర్షితులవుతోంది. మొదట్లో పార్టీ అంటూ తీసుకెళ్లి మెల్లగా మాక్టైల్స్, కాక్టైల్స్ టేస్ట్ చూపించి ఆపై నెమ్మదిగా డ్రగ్స్ అలవాటు చేస్తున్నారు. ఆపై మత్తులో వారి జీవితాల్నే నాశనం చేస్తున్నారు. ముంబై, కోల్కతా, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, పూణే వంటి సిటీల్లో ఉన్న పబ్బులలో గడిచిన కొన్నేళ్లుగా డేట్ రేప్ డ్రగ్ వాడకం పెరుగుతూ వస్తోంది. రాఫ్నాల్, ఎపిడ్రిన్ వంటి డ్రగ్స్ ను డ్రింక్ లో కలిపిచ్చి అమ్మాయిల జీవితాల్ని నాశనం చేస్తున్నారు. కొందరు ఇవన్నీ తెలిసినా పెద్దగా పట్టించుకోవటం లేదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చే వాళ్లకు కన్నోళ్ల కష్టం అక్కర్లేదు, కట్టుబాట్లతో పనిలేదు. ఈ తరం పబ్బుల్లో విలువలే కాదు, అక్కడ వలువలు కూడా అక్కర్లేదు.
కొన్ని పబ్స్ లో అమ్మాయిలు ఎంత తాగినా డబ్బులివ్వక్కర్లేదు, కానీ అబ్బాయిలు మాత్రం ఒంటరిగా రాకూడదు. అమ్మాయిలు హాఫ్ న్యూడ్ గా రావాలన్న రూల్స్ ఉన్న పబ్బులు కూడా ఉన్నాయి. ఇద్దరు అబ్బాయిలు వెళ్లినా ఇద్దరు అమ్మాయిలు వెళ్లినా స్టాగ్ కి నో ఎంట్రీ అంటారు. దీంతో చాలా మంది డబ్బున్న అబ్బాయిలు పబ్బులకు వెళ్లడానికి మధ్యతరగతి అమ్మాయిల్ని వాడుకుంటున్నారు. టీనేజ్ లో ఉండే బలహీనతల్ని అలుసుగా తీసుకుని నగరాల్లో బడాబాబుల బిడ్డలు తమ జల్సాల కోసం మధ్యతరగతి అమ్మాయిల్ని కూడా ఈ పబ్ కల్చర్ కి అలవాటు చేస్తున్నారు. మనం బేసిక్ శాస్త్రాలు కనుక సరిగ్గా నేర్పిస్తే, అంటే పెద్ద పెద్ద ఏం కాదు, బేసిక్ ఫ్యామిలీ వాల్యూస్ అనేవి మనం చిన్నప్పటి నుంచి చెప్తా ఉంటే, ఇప్పుడు మా చిన్నప్పుడు మా పేరెంట్స్ ప్రతిసారి బయటికి వెళ్ళిన ప్రతిసారి ఈ టైంకి కన్నా ముందు వచ్చేయాలని చెప్పేవాళ్ళు. తాగడం ఇస్ లైక్ అన్ఇమాజినబుల్ అనమాట. సో అలాంటిది అంత స్ట్రాంగ్గా మనం చెప్పగలగాలి. ఇప్పుడు ఫ్రెండ్లీనెస్తో పోయి వాళ్ళ లైఫ్ మీదకి వస్తుంది. అదే మేము ఫ్రెండ్లీ, మా బాబు ఏం చేసినా మాకు అన్నీ చెప్తాడు అనే విషయమే చూస్తున్నాం తప్ప ఎక్కడ స్టాప్స్ పెట్టాలో అక్కడ స్టాప్ పెట్టలేకపోతున్నాం యాజ్ పేరెంట్స్. ఇలా పబ్ కల్చర్ కి అలవాటు పడ్డ అమ్మాయిలు ఆ తర్వాత బహిరంగంగానే వైన్ షాపుల్లో మందు సీసాలు కొనుక్కుంటున్నారు. హాస్టల్స్, కాలేజీల్లో మందు కొట్టి ఎంజాయ్ చేస్తున్నారు. అబ్బాయిలతో అన్నింట్లోనూ పోటీ పడాల్సిన అమ్మాయిలలో కొందరు ఇలా వ్యసనాల్లో పోటీ పడుతున్నారు. ఈ కల్చర్ ఇప్పుడు యువతనే ముంచేస్తోంది. హైదరాబాద్ లోనే కాదు, విశాఖ, విజయవాడ సిటీల్లోనూ ఈ కల్చర్ దూసుకెళ్తోంది. ఇలా మత్తుకు అలవాటు పడ్డ వారిలో బడాబాబుల పిల్లలే కాదు, నియో మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ల పిల్లలు ఉంటున్నారు. వీళ్లంతా పబ్ కెళ్లటం ఓ స్టేటస్ సింబల్ గా ఫీల్ అవుతున్నారు. ఈ టీనేజర్స్ ఎవరైతే తాగి డ్రైవింగ్కి వెళ్తున్నారో ఆ సందర్భాల్లో మనం కేవలం డ్రైవింగ్ చేసిన వాళ్ళని కాకుండా ఆ బార్లు అనుమతి ఇచ్చిన వాళ్ళని మొత్తం మేనేజ్మెంట్ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. అంటే ఏదో ఫైన్ వేసి వదిలిపెట్టడమో ఇట్లాంటిదో కాకుండా వాళ్ళను కూడా దీంట్లో భాగంగా చేయాల్సిన అవసరం ఉంది. ఈ శిక్షలో భాగస్వాములు చేయాల్సిన అవసరం ఉంది. దానివల్ల బార్లు ఏ వయసు వాళ్ళకి, లైసెన్స్ లేని వాళ్ళకి అమ్మకూడదు అనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది. ఇట్లాంటి కనీస చర్యలు తీసుకోవాలి. పూర్తి నిషేధంలోకి నేను వెళ్ళను, నాకు రెవెన్యూ పోతుంది అనుకుంటే కనీసపక్షంగా కొన్ని జాగ్రత్తలైనా ప్రభుత్వాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి పబ్బులో అడుగు పెట్టాక అక్కడి జీవితాలకు అలవాటు పడ్డాక ఇక వెనక్కి రావటం కష్టం. ఎందుకంటే కొన్నాళ్లకు ఈ సరదా పిచ్చిగా మారి ముదిరి వ్యసనమైపోతోంది. బడాబాబుల పిల్లలకు వద్దంటే డబ్బొస్తుంది, కానీ మధ్యతరగతి యువత ఈ పబ్లకు, పోష్ లైఫ్ కి అలవాటు పడి డబ్బుల కోసం పక్కదారులు పడుతున్నారు. చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నారు. ఇలాంటి యువకులు పోలీసులకు దొరికే వరకు తమ పిల్లల సంగతి తల్లిదండ్రులకు తెలియటం లేదంటే పిల్లల మీద వారి పర్యవేక్షణ ఏ రేంజ్లో ఉందో అర్థమవుతోంది. ఇలా ఇప్పుడు సిటీలో చాలా మంది యువతరానికి పబ్బు మబ్బులే ఆనందాన్నిచ్చే అసలైన ఎంటర్టైన్మెంట్ అయిపోతోంది. చదువు సంధ్యల్ని పూర్తిగా గాలి కుదిలేసి గాలికి తిరుగుతున్నారు. పట్టపగలే మందు కొట్టి ఇలా కొవ్వెక్కి కార్లు తీస్తూ అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. యువతరం మత్తులో జోగుతుంటే అరికట్టాల్సిన వ్యవస్థ నిద్రపోతోందా? వివరాలు బ్రేక్ తర్వాత చూద్దాం.